హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య. ఈ సారీ నా మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నది. అప్పుడు నెట్టెడ్ సారీస్ బాగా ట్రెండ్ అనమాట. నేను ఈ సారీని ఒక 2-3 టైమ్స్ మాత్రమే కట్టుకున్నాను. నెట్టెడ్ కదా, సో ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల ఎక్కువ టైమ్స్ కట్టుకోలేదు. ఇప్పుడైతే ఐషుకి లాంగ్ ఫ్రాక్ కుట్టిద్దామని అయితే దీన్ని బయటికి తీశాను. ఇంకా టైలర్ ఆంటీ వాళ్ళు ఉండేది బీ బ్లాక్లో అనమాట, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు. సో అందుకని ఇంకా స్టెప్స్ నుంచే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఆంటీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మెజర్మెంట్స్ అవి ఇచ్చేసి దీనికి లైనింగ్ ఎంత పడుతుందో అవన్నీ కనుక్కొని రావాలి. ఫుల్ సారీ అంతా లాంగ్ ఫ్రాక్ లాగా కుట్టేయమని చెప్పాను. 3 మీటర్స్ లైనింగ్ పడుతుందని చెప్పారనమాట. లైనింగ్ సాటిన్ క్లాత్ తీసుకోమని చెప్పారు. మెజర్మెంట్స్ అవన్నీ నోట్ చేసేసుకున్నారు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా స్కూల్కి వెళ్తున్నాము బుక్స్ కలెక్ట్ చేసుకోవడానికి. స్కూల్ నుంచి మెసేజ్ చేశారనమాట బుక్స్ కలెక్ట్ చేసుకోవడానికి రమ్మని. సో ఇంకా లైనింగ్ అవన్నీ తెచ్చుకోవడానికి కూడా వెళ్ళాలి కాబట్టి బుక్స్ కలెక్ట్ చేసుకుని లైనింగ్ షాప్కి వెళ్దామనేసి ఇంకా నేను కూడా వచ్చాను. ఇంకా ఆల్రెడీ ఫీజు అది పే చేసేసాం కదా, రిసిప్ట్లు అవన్నీ చూపిస్తుంటే ఇంకా మేడము నేమ్స్ అవన్నీ నోట్ చేసుకుని ఇంకా బుక్స్ అయితే ఇచ్చేసారనమాట. ఇంకా లిస్ట్లో ఉన్న బుక్స్ అన్నీ వచ్చినాయా లేదా అని మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మా ఇష్యూ ఏ క్లాసో చెప్పలేదు కదా, మా ఇష్యూ 6th స్టాండర్డ్కి వచ్చింది ఇప్పుడు. ఇంకా తను వచ్చేసి ఐసీఎస్ఈ సిలబస్లో చదువుతుందనమాట. సో వీళ్ళకి ఇప్పుడే ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, సివిక్స్, బయాలజీ అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. 6th స్టాండర్డ్లో అయితే మాకు సైన్స్ ఒక్కటే ఉండేది. 7th వచ్చిన తర్వాత ఎన్ఎస్, పిఎస్ అని డివైడ్ అయ్యేది. వీళ్ళకైతే ఇప్పటి నుంచే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, సివిక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా బుక్స్ అన్నీ కూడా ఏమేమి వచ్చినాయో అవన్నీ టిక్ పెట్టుకుంటున్నాము. కన్నడ టెక్స్ట్ బుక్ తప్పి మిగిలినవన్నీ ఇచ్చేశారు. కన్నడ టెక్స్ట్ బుక్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందంట. సో క్లాస్ రూమ్లో క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత పిల్లలకి ఇస్తారంట కన్నడ టెక్స్ట్ బుక్. సో అది తప్పించి మిగిలిన టెక్స్ట్ బుక్స్ అన్నీ వచ్చేసినాయి. ఇంకా ఫీజులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట నోట్బుక్స్ కూడా. సో నోట్బుక్స్ కూడా స్కూల్ వాళ్ళే ఇస్తారు, మనం బయట నుంచి ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో బుక్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఇంకా ఫ్యాబ్రిక్ స్టోర్కి అయితే వచ్చాము. ఇవన్నీ కాటన్వి, ఈ సమ్మర్లో భలేగా ఉంటాయి టాప్స్ కుట్టించుకుంటే. ఇంకా మాకు దగ్గరలో ఉన్న ఫ్యాబ్రిక్ స్టోర్ ఇదే. ఇంక ఇక్కడ లైనింగ్లు, లేస్లు ఇంకా ఏం కావాలన్నా అన్నీ దొరుకుతాయి అన్నమాట. రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. సో ఎప్పుడు ఏం కావాలన్నా కూడా నేను ఇక్కడికే వచ్చి తీసుకుంటాను. ఇంకా ఇవన్నీ చున్నీలు అనుకుంటాను, ఇప్పుడే సర్దుకుంటున్నారు. మేము మార్నింగే వచ్చాం కదా, సో ఇప్పుడే ఇవన్నీ తీసి బయట పెట్టుకుంటున్నారు. ఇంకా నాకు సాటిన్ క్లాత్ 3 మీటర్స్ కావాలని చెప్పాను. సో ఇంకా సారీ పట్టుకెళ్ళి ఇంకా సాటిన్ క్లాత్ అయితే తీసుకొచ్చారనమాట. లైనింగ్ తీసుకుని స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు స్టేషనరీకి వెళ్ళాలి. బుక్స్ తీసుకున్నాం కదా, వాటికి కవర్స్ అవన్నీ వేయాలి. సో కవర్స్ అవన్నీ, పిన్స్ అవన్నీ తీసుకోవడానికని ఇంకా స్టేషనరీకి వచ్చాము. అక్కడికి వచ్చిన తర్వాత ఈ గంగిరేది కనిపించిందనమాట. ఇంకా వీడియో తీసుకున్నాను. ఇంకా స్టేషనరీ షాప్లో ఇంకా తీసుకోవాల్సినవి ఉన్నాయి. మా ఇష్యూకి సమ్మర్ హాలిడేస్లో హోంవర్క్ ఇచ్చారు. సో చార్ట్స్ అవన్నీ తీసుకోవాలి. ఇంకా అవి కాకుండా ఫేక్ కరెన్సీ తీసుకోవాలి. ఇంకా నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫొటోస్ కూడా తీసుకోవాలి. కానీ ఇక్కడ చార్ట్స్ ఒకటే దొరికినాయి అనమాట. ఫేక్ కరెన్సీ దొరకలేదు, నోబెల్ ప్రైజ్ విన్నర్స్ వాళ్ళ ఫొటోస్ కూడా దొరకలేదు. అవి మనం ప్రింట్అవుట్ తీసుకోవాలంట. చార్ట్స్, బుక్స్ వేయడానికి కవర్స్, పిన్స్ అవన్నీ తీసుకుని ఇంటికి వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చిన వెంటనే ఐషు బుక్స్ అన్నీ ఓపెన్ చేసుకుని ఏమేమి వచ్చినాయో అన్నీ చూసుకుంటుంది. కొత్త బుక్స్ వస్తే ఎవరికైనా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా. సో ఏ టెక్స్ట్ బుక్స్ వచ్చినాయి అవన్నీ వాళ్ళ డాడీకి కూడా చూపిస్తుంది అనమాట. ఇది కన్నడ గ్రామర్ బుక్ ఇచ్చారు, సో అది చూపిస్తుంది. ఇంకా టెక్స్ట్ బుక్ అయితే క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇస్తారని చెప్పారు వాళ్ళ డాడీ. ఇంకా మిగిలిన సబ్జెక్ట్ బుక్స్ అన్నీ కూడా తీసుకుని అన్నీ చెక్ చేసుకుంటుంది. ఇంకా నోట్బుక్స్ వీటన్నింటికి నేను రేపటి నుంచి కవర్స్ వేయాలి. ఇది పెద్ద టాస్క్ అనమాట నాకు. దట్టు వేయడం ఒక పెద్ద టాస్క్ కాదు, మా చిన్నోడు ఇంట్లో లేని టైంలో వేయాలి. మా చిన్నోడు ఉన్నాడంటే నేను వేసేదానికన్నా మా చిన్నోడు వేసేవే ఎక్కువ ఉంటాయి. మా చిన్నోడు సమ్మర్ క్యాంప్ కూడా ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది. ఇంక 2 డేసే ఉన్నాయి. సో ఆ 2 డేస్లోని బుక్స్ అన్నింటికి కవర్స్ వేసేసుకోవాలి. ఇంకా ఐషో బుక్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత నేనైతే కిచెన్లోకి వచ్చేసాను. ఎండకి బయట తిరిగి ఫుల్ డిహైడ్రేట్ అయిందనమాట బాడీ. సో అందుకని ఐస్ క్యూబ్స్ పెట్టమని వాటర్ పట్టించానమాట ఐస్ క్యూబ్స్ ట్రేలోని. ఎందుకంటే ఆఫ్టర్నూన్ జ్యూస్ చేసుకుందామని. ఇంకప్పటికి వంట ఏం చేయలేకుండా వెళ్ళాను నేను. సో వచ్చిన తర్వాత రైస్ పెట్టి ఇంకా ములక్కడ కర్రీ చేస్తున్నాను. నేను స్టార్ట్ చేసేటప్పటికే 11 అయిపోయింది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చట్నీ చేశాను. ఇడ్లీ కూడా మేము త్వరగా తినేసాం కదా, ఇంకా ఫుల్ ఆకలేస్తుంది. ఇంకా వంట అంతా కంప్లీట్ చేసుకొని ఆంటీకి ఈ లైనింగ్స్ ఇవన్నీ ఇచ్చేసి సూపర్ మార్కెట్ ఉంది కదా మా కమ్యూనిటీలో, అక్కడికి వెళ్ళి ఫొటోస్ దొరుకుతాయేమో ట్రై చేసి ఇంకా వస్తా మా చిన్నోడిని తీసుకుని వచ్చేద్దామని అయితే స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ అయితే ఆంటీ ఇంటికి వెళ్ళి లైనింగ్స్ అవన్నీ ఇచ్చేసాము. ఇంకా సూపర్ మార్కెట్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా వెళ్ళే దారిలో ఈ చెట్లు భలేగా ఉన్నాయి రెడ్గా. సో మీ అందరికీ చూపిద్దామని వీడియో తీశాను.
ఈ చెట్టు కాయలు గుర్తుంటే కనుక కామెంట్ చేయండి. ఈ కాయలను ఓపెన్ చేస్తే నెయిల్స్ లాగా వస్తాయన్నమాట. ఇవి చిన్నప్పుడు మేము నెయిల్స్కి చివరిని అంటించుకుని దెయ్యం గోర్లు అని చెప్పేసి ఆడుకునేవాళ్ళము. మీకు కూడా అలాంటి మెమరీస్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇంకా మేము సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసాము. కానీ మా ఇష్యూకి కావాల్సినవి అయితే మాకు దొరకలేదు. అన్ని ఫొటోస్ ఉన్నాయి కానీ మాకు కావాల్సిన ఫొటోస్ అయితే దొరకలేదు. ఇంకా మా ఇష్యూ అయితే మంచి సీరియస్గా చెక్ చేసుకున్నది అన్నీ కూడానే, కానీ దొరకలేదు. పాపం చాలా డిసప్పాయింట్ అయ్యింది. మేము మార్నింగ్ వెళ్ళిన స్టేషనరీ షాప్లో లేవు, సో అందుకని ఇక్కడైతే ఉంటాయి అన్నట్టుగా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి, కానీ ఆ ఫొటోస్ అయితే మాత్రం దొరకలేదు మా ఇష్యూకి. టైం అయితే 1 అయ్యింది. మా చిన్నోడు 1:30కి వస్తాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏమొస్తాంలే అన్నట్టుగా ఇంక అక్కడే బెంచ్ దగ్గర కూర్చున్నాము. ఫుల్ ఎండ అనమాట. మా ఇష్యూ అయితే గోల పెడేసింది. ఇంకా వచ్చేవాళ్ళే వెళ్ళేవాళ్ళు మమ్మల్ని చాలా విచిత్రంగా చూశారు. ఏంటి ఇంత ఎండలో కూర్చున్నారనేసి వెళ్ళు. 1:30 అయిన తర్వాత మా చిన్నోడు వచ్చేసాడు. ఇంకా మా చిన్నోడిని ఇంటికి తీసుకుని వచ్చేసి ఇంక అందరం లంచ్ చేసేసి ఫుల్గా నిద్రపోయామన్నమాట. నిజంగా ఎండ దెబ్బకి ఎలా నిద్రపోయామో ఇంక మాకే తెలీదు. సో ఇంక పడుకున్న తర్వాత ఇంక ఈవినింగ్ లేచేటప్పటికి మా హస్బెండ్ జాంకాయతో జ్యూస్ చేశారనమాట. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో కర్బూజా ఉంది, వాటర్ మెలన్ ఉంది. ఆ రెండింటితో చేయకుండా జాంకాయతో చేశారనమాట. మా హస్బెండ్కి ఆ రెండు ఇష్టం లేదు, సో అందుకని జాంకాయతో చేశారు. పొన్లే లేచేటప్పటికి ఏదో ఒకటి చల్లగా జ్యూస్ చేసి ఇచ్చారు కదా అని ఇంక మేము కూడా తాగేసాము. జాంకాయ జ్యూస్ ఎప్పుడన్నా ట్రై చేయకుండా ఉండుంటే కనుక ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నిజంగా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.